రోడ్డు పోతే చక్కగా పోతాం అంతేగాని మన పెద్దలందరూ చాలా బాగా కష్టపడి అసలు దక్షిణామూర్తి ఎంతో కష్టపడి సంపాదించినారు అన్నమాట అచ్చుల కోసం. అట్లా మన దాకా ఇంతవరకు వచ్చిందంటే మన పూర్వజన్మలో పుణ్యం ఉంది మాట. లేకపోతే మనకి ఇది అవ్వదు, అందరికీ అవ్వదు, అందరూ చాలా పుణ్యాత్తులు ఉన్నాం. ఈ భారతదేశంలో భారతగడ్డ మీద పుట్టడమే మనం ఎంతో పుణ్యం చేస్తున్నాం. లేకుంటే ఈ గోడ అందరికీ అవ్వదు, ఎవరికి అవ్వదు. మా గురువు గారు ఏం చెప్పిందంటే, సుకుమారు ఎలుక భ్రమంతి వికసించుట ఫలము లేదో ఇనుమెట్ల నేను ఒక ఊరు వనమును కని సుఖములు కాసించి మిగల చూచు కన్యనుగా ఫలమో కొరకై దాసి మన్యనుగా ఆ ఫలములి కాసించి భువపల్కోవదుమై నిత్యసుడు గగనానికి ముట్టుట చూసి సుఖమోహ భ్రాంతి వేసినట్లుండే చూడురా నెరుక భ్రాంతి ఎవరికైనా సిక్కాదు పౌరకమని పెంచు ఎరుక ఇటు కందనునా ఫలమో కొరకై సుకుమారుడు ఎరుకు భ్రాంతి వికసించుట పొలం లేదు ఏం చెప్తాను. ఒక ఊరు వనమున్నదని అంటే ఒక ఊరికి చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయండి. ఆ పక్షులు 2 ఆశపడి ఏమో తిన్నాము ఫలాలు ఇస్తామని 9 రోజుల నుంచి ఆశపడి కూర్చొని ఉన్నాయి. కొన్నాళ్ళు కూర్చున్నాక ఆ ఫలాలు కాసినాయి, పండ్లు పండినాయి, మట్టినాయి. 5 ఫలాలు పగిలిపోయి గగనానికి ఎగిసిపోతుందంట. ఏది ఊరు దూరి అయితే దూరి గగనానికి పోతుంది కదా. చూసినాయి, ఇంత చూసింది పక్షులు 2 ఏమీ లేదు కదా సారం తినేదానికి ఆశ వచ్చి లేచిపోయింది ఆ పక్షులు. అట్టగానే మనం కూడా ఈ జీవుడు దేవుడు అనుకోని జీవుడు దేవుడు, విజ్ఞానంలో అంటే జీవుడు, బ్రహ్మాండంలో అంటే దేవుడు. బ్రహ్మాండం విజ్ఞానం, బ్రహ్మాండం విజ్ఞానం అని చూసుకోండి. ఇష్టమైన శక్తిని ఎదుర్కొని ఈ ఆశలకు లోనయ్యి ఇక్కడే ఉన్నాం. ఆవరణంలో ఒకటిని చూస్తున్నాము, ఆవరణం దాటలేదు. అందుకు కాబట్టి మనం చేసుకుంటే వెనక పెద్ద శక్తి ఉంది. వాక్యం మనం గుర్తు పెట్టుకుంటే సాధించి ఏ మనం చేసుకోవాలి. జై సగుమారాలు సకల దేశమంతట నిండి ఉన్నది పరి ఇంత ఇంత అనరానిది సింతలు చాయలు ఎన్ని విధములు కానీ నా సింత లేదు కనది ఎంత నీకేమిరా అబ్బాయి సతతాము జరగవచ్చు. ఆ పరిపూర్ణం చూడనైనా ఆ పరిపూర్ణాన్ని చూపించిన ఆ పరిపూర్ణం చూస్తే మనం ఈ జన్మ సాధిస్తారు. ఎంత